జనసేన ఇంకో విషయం సార్, ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి విషయంలో చాలా వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి. అసలు దీన్ని ఎలా చూస్తారు? ఆల్రెడీ 1 వీక్ బిఫోరే ఇక్కడ రిజిస్ట్రేషన్, హైదరాబాద్ రిజిస్ట్రేషన్తోనే రిజిస్ట్రేషన్ అయిపోయినప్పటికీ కూడా దానికి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, అవున్నాయి ఇవున్నాయి అని చెప్పి చాలా రకాలైన వార్తలు వస్తున్నాయి. ఆ ఛాసిస్ని మార్చేశారు, అవి మార్చారు, ఆలివ్ గ్రీన్ పెట్టారు, ఇట్లా పెట్టారని ఇవన్నీ వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు ఒకటేంటి అంటే వైసీపీ పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాలకి వాళ్ళ రంగులు వేసుకోవడం వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది. ప్రభుత్వ డబ్బుతోటి ఇవాళ వాళ్ళ సొంత సాక్షి పేపర్ని వాలంటీర్ల ద్వారా కొనిపించుకోవడం వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలకి వాళ్ళకి సంబంధించిన భారతీయ సిమెంట్ కొనుగోలు చేయించుకోవడం వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు ఏం చేసినా న్యాయం. కానీ ప్రతిపక్ష పార్టీలు ఏ కార్యక్రమాన్ని తలపెట్టుకున్నా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయంగా ఏ అడుగులేయాలని చెప్పని చూసినా కూడా వైసీపీ పార్టీ నుంచి కొంతమంది అంటే సెలెక్టివ్ లీడర్స్ ఉంటున్నారు. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులతో ఆయన విమర్శ చేయించడం మనం ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల నాటికి 2019 నాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఆ రోజు భీమవరం, గాజువాక లాంటి బలమైన కాపు ఓటింగ్ ఉన్న స్థానాల్లోనే పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన నేపథ్యంలో రేపు 2024 ఎన్నికల్లో అటువంటి పరిస్థితి అంత సుసాధ్యం కాదు అని రిలీజ్ అయిన వైసీపీ పార్టీ కాపు ఓట్ బ్యాంక్ మొత్తం జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి వైపు పోలరైజేషన్ కాబోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి వచ్చిన ధర్మలోనే ఇప్పుడు ఏదో ఒక రకంగా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి సహజ శైలైన షార్ట్ టెంపర్డ్ నేచర్ని ఆయన ప్రొవోక్ చేయడం ద్వారా ఏదో ఒక రకంగా ఆయన ప్రతి అడుగుని, ప్రతి నిర్ణయాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ద్వారా ఆయన ఏదైనా సరే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఏదైనా తొందరపడి గతంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా చెప్పు చూపించిన విధంగా మాట్లాడినప్పుడు దాన్ని ఉద్దేశించి రాజకీయాల్లో కన్సిస్టెన్సీ లేని వ్యక్తిగా, రాజకీయంగా పరిపక్వత లేని వ్యక్తిగా, మానసికంగా దుడుకు స్వభావం, దుందుడుకు నైజం ఉన్న వ్యక్తిగా ఆయన్ని చిత్రీకరించే ప్రయత్నంగానే ఒక వ్యూహాత్మకంగా వైసీపీ పార్టీ ఆయన టార్గెట్ చేస్తా ఉంది. ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఉన్నాయి, ఆయన ఒక వాహనం సమకూర్చుకున్నారు. ఇవాళ ఆలివ్ గ్రీన్ ఉండటం ఏంటి? వాళ్ళు మర్చిపోయినట్టున్నారేమో. చైతన్య రథం ఎన్టీ రామారావు గారు వాడిన చైతన్య రథానికి కూడా ఆలివ్ గ్రీన్ రంగే ఉండేది. దాని మీద ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబల్ ఉండేది. మరి ఆ రోజున ఆర్టీఏ అధికారులకు అది ఆలివ్ గ్రీన్ అని చెప్పి తెలియలేదా? అది ఆర్మీ అధికారులకు సంబంధించిన గ్రీన్ అని చెప్పని తెలియలేదా? అంటే వీళ్ళు చరిత్ర మర్చిపోయారా? లేకపోతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కోసం ఇవాళ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీఏ అధికారులకి ఆ గైడ్ లైన్స్, ఆ నామ్స్ తెలియకుండానే దాన్ని రిజిస్ట్రేషన్ చేశారా? అనవసరపు కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ద్వారా ఆయన బస్ యాత్ర సంకల్పించిన ధర్మిలా, జనవరిలో లోకేష్ కూడా పాదయాత్ర సంకల్పిస్తున్న ధర్మిలా రేపటి రోజున ప్రజలు ప్రతిపక్ష పార్టీల వైపు పోలరైజేషన్ జరుగుతుందనే ఉద్దేశంతో ఏదో రకంగా ఆయనకి ఒక సంక్లిష్ట పరిస్థితిని సృష్టించే విధంగా, దీని మీద చర్చ జరిగే విధంగా, ఆయన బస్సు యాత్ర మీద నుంచి ఫోకస్ దీని మీదకి మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఆయనేం అడ్రస్ చేస్తున్నారు, ప్రజలు ఆయనకేం చెప్తున్నారు అనే దాని మీద చర్చ మొదలు తప్ప వీటి గురించి ఆ రోజు ఎవరు కనీసం పట్టించుకోరు. అదే సందర్భంలో పేరు నాని గారని ఇంకొకరిని ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే 100% ఆలివ్ గ్రీన్ అనేది కనుక ఏదైనా నిషేధమా, ఆర్మీ మాత్రమే వాడిందా, వేరే వాహనాలకు ఎవరికి వాడలేదా? చైతన్య రథం ఏ రంగు ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోమనండి. ఎన్టీ రామారావు గారు వాడిన చైతన్య రథం రంగు ఏంటో ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవాళ 40 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి వాహనాన్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేసే ముందు టైర్ల విషయం కూడా చెప్తున్నారు సార్, మైనింగ్ లో వాడాల్సిన టైర్స్ ఇక్కడ వాడుతున్నారు. ఇప్పుడు అవన్నీ పరిగణలోకి తీసుకునే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆర్టీఏ అధికారులకి వాళ్ళు ప్రతి ఇంచి వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు దాని నామ్స్ ప్రకారం అంటే అనుకూలంగా ఉంటేనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళెవరు దాన్ని అడ్డుకోవడానికి లేదు, అడ్డుకునే ప్రయత్నం చేసి చూడండి. అడ్డుకునే ప్రయత్నం చేసి దాన్ని అదేవిధంగా కాంట్రవర్సీ క్రియేట్ చేసి రేపు ఆయన బస్సు యాత్ర సంకల్పించినప్పుడు దాని ప్రాతిపదికగా మీరు ఆయన కనుక యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల్లో నుంచి కూడా ఎటువంటి స్పందన వస్తూ ఉంటుంది. రాజకీయంగా మీ బేలతనం ఏంటి, ఎందుకు ఆయన బస్సు యాత్రను చూసి మీరు పిరికితనంతో ఎందుకు ఇంతగా భయపడుతున్నారు అనేది కూడా ప్రజలు కూడా మిమ్మల్ని చూసి అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా 2019కి ముందు డెఫినెట్ గా ఆయన కూడా కొంచెం ఇమ్మెచ్యూర్డ్ గా రాజకీయం ఉండేది. కానీ ఈ రోజు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నారు. ఆయన పార్టీ ప్రోగ్రామింగ్ విషయంలో కానీ ఆయన ప్రసంగాల విషయంలో కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నారు. ఇవాళ గుడ్ మార్నింగ్ సీఎం అనే ప్రోగ్రాము ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది ఆ రోడ్లు గుంతల విషయంలో. అదే సందర్భంలో ఇవాళ కౌలు రైతులకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి అండగా నిలవడం కోసం 1 లక్ష రూపాయలు ఆయన ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం అనేది 100% ప్రభుత్వం అప్పటిదాకా ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన దగ్గర నుంచి
పరుగులెత్తి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన సహాయ సహకారాలు అందించే పరిస్థితికి ఆయన ఒత్తిడి పెంచగలిగారు అనేది వాస్తవం. అదే సందర్భంలో ఆయన ప్రజలు ప్రభుత్వానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన పెండింగ్ పనులు ఉంటే వాళ్ళ పార్టీ తరఫున జనవాణి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని వాటిని ప్రభుత్వ విభాగాలకు పంపించే కార్యక్రమం చేపట్టింది కూడా 100% ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఒక రాజకీయ పార్టీ చేయడం అనేది అది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులకు దారితీసింది. ఇటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఒక మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడిగా ఆయన తన పార్టీ మెసేజ్ని తన పార్టీ ఏం చేయగలుగుతుంది, తనకు అధికారం ఇస్తే తాను ఏం చేస్తారు అనేది ప్రజలకు చెప్పడం కోసం ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్ యాత్ర పెట్టుకున్నప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి పట్ల మీకు గౌరవం ఉంటే, నమ్మకం ఉంటే ఆయన యాత్రకి ఆటంకాలు ప్రతిబంధకాలు కల్పించకుండా ఆయన ప్రచార యాత్ర ఆయన చేసుకోవడానికి మీరు అవకాశం కల్పించండి. మీరు మీ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, మీ నాయకుడు శర్మ గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేశారు. ఆనాటి ఏ ప్రభుత్వం మీకు ప్రతిబంధకాలు కల్పించలేదు, ఆటంకాలు సృష్టించలేదు. ఇన్ఫాక్ట్ మీకు ఇంకా రక్షణ కల్పించి మీ యాత్ర సజావుగా జరగడానికి తోడ్పడ్డాయి. మీరు అంతిమంగా అధికారంలోకి రాగలిగారు. అటువంటి దగ్గర ఈ రోజు మీరు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటేనే అది మీ ఇన్సెక్యూరిటీ, మీ అభద్రతా భావాన్ని మీకు మీరే తెలియజెప్పుకున్నారు. ప్రజల ముందు మీరే పలసం అవుతారు. ఇవాళ అధికారంలో ఉన్నాళ్ళు 30 సంవత్సరాలు మా అధికారం కొనసాగించుకుంటాం అనుకున్నాళ్ళు ప్రజలను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా మీ దగ్గర ఉండాలి తప్ప మా పరిపాలనా హయాంలో మేము ఇది చేసాం ప్రజలకని చెప్పని ప్రజలను మెప్పించుకునే సామర్థ్యం మీ దగ్గర ఉండాలి తప్ప ఎంతసేపటికి ప్రతిపక్ష పార్టీల మీద మైండ్ గేమ్ ప్రయోగించి వాళ్ళని మానసికంగా వాళ్ళ అస్థిరపరిచే ప్రయత్నం చేయడం అనేది 100% మిమ్మల్ని మీరే ప్రజల్లో పాలన చేసుకుంటున్నారు. ఆలోచించుకోండి.